మాట్లాడుతున్నారు అంటే ప్రధానంగా మీరు ఎదుర్కొన్నటువంటి సందర్భాలు అంటే బంకర్లోకి వెళ్ళినప్పుడు లేకపోతే ఇక్కడ ఉన్న వారితో మాట్లాడినప్పుడు కొంత టెన్షన్ ఉంటుంది. సో అలాంటి దాని గురించి చెప్పండి. ఎస్ సార్, ఒకటి సార్, ఇజ్రాయెల్ అనేది చాలా చిన్నది. అవును. 1979 ఇజ్రాయెల్ అలాగే ఇరాన్ రెండు కూడా చాలా స్నేహపూర్వకంగా ఉండేవి. ఒక మాటలో చెప్పాలంటే ఇస్రాయేల్ దేశాన్ని గుర్తించినటువంటి రెండవ కంట్రీ ఇరాన్ అప్పుడు. ఓకే, ఇరాక్, ఇరాన్, ఇజ్రాయెల్. ఓకే, కానీ ఇప్పుడు వాళ్ళు ఎందుకు ఇలా బంకర్లు తయారు చేసుకున్నారు, ఆ దేశాన్ని కాపాడుకోవడానికి ప్రతి ఒక్కరు కూడా ఎలా సిద్ధంగా ఉన్నారు అనేది మనకు కొంచెం చరిత్ర తెలుసుకుంటే బాగుంటుందేమో అనిపిస్తుంది నాకు. ఎందుకంటే 1948లో వారికి మేలో 14వ తారీఖున వారికి స్వతంత్రం వస్తే 15వ తారీఖున మరలా వాళ్ళు యుద్ధం చేయాల్సి వచ్చింది. ఓకే, ఇజ్రాయెల్. అలాగే 1973లో యోమ్ కిప్పూర్ వార్ అనేది అక్టోబర్ వార్ అంటారు, అది జరిగింది. ఆ తర్వాత 1987లో డిసెంబర్ వార్ జరిగింది, దాన్ని ఇంటిఫాదా 1 అంటారు. ఆ తర్వాత సెప్టెంబర్ 2000లో ఇంటిఫాదా 2 జరిగింది. అప్పుడు వాళ్ళు ఒక నిర్ణయం చేసుకున్నారు ఏంటంటే ప్రతి ఇంట్లో కూడా ఒక బంకర్ ఉండాలి, ప్రతి ఒక్కరికి కూడా ఒక గ్యాస్ మాస్క్ ఉండాలని. ఎందుకు జరిగింది అంటే ఇరాక్ ప్రెసిడెంట్ అనేటువంటి సద్దాం హుస్సేన్ 1980లో ఇస్రాయెల్ మీద నేను అణుబాంబు వేస్తానని చెప్పాడు. అప్పుడు 1981లో సద్దాం హుస్సేన్ ఏదైతే న్యూక్లియర్ రియాక్టర్ ఇస్రాయెల్ మీద వేద్దామని ప్రయత్నం మొదలెట్టాడు, ఆ న్యూక్లియర్ రియాక్టర్ ని ఇస్రాయెల్ వారు బ్లాస్ట్ చేశారు. అప్పుడు వాళ్ళు ఒక నిర్ణయం తీసుకున్నారు ఏంటంటే ఇజ్రాయెల్ ప్రైమ్ మినిస్టర్ అప్పుడు మెనాకిమ్ బిగెన్ అనేటువంటి ఒక ప్రైమ్ మినిస్టర్, అతని నుంచి ప్రీ ఎంపిటివ్ అనేటువంటి ఒక ప్రైమ్ మినిస్టర్ ఏం చేశారంటే ఎవరైతే మిడిల్ ఈస్ట్ లో వారి చుట్టుపక్కల ఏ దేశాలు అయితే అణుబాంబులు తయారు చేస్తున్నారో వాటన్నిటిని కూడా, ఆ న్యూక్లియర్ రియాక్టర్స్ ఏదైతే ఉన్నాయో వాటన్నిటిని కూడా మేము డిమాలిష్ చేయాలి, ఎందుకంటే అవి మా మనుగడకు అవి ప్రమాదం అని చెప్పి ఎవరైతే చుట్టుపక్కల ప్రాంతాల వారు అణు రియాక్టర్లు తయారు చేస్తున్నారో అప్పటి నుంచి వారికి ప్రమాదం అని భావించినటువంటి ప్రతి న్యూక్లియర్ బాంబుని వారు డియాక్టివేట్ చేస్తూ బ్లాస్ట్ చేస్తూ వస్తున్నారు. ఓకే, ఒక మాటలో చెప్పాలంటే హమాస్, హిజ్బుల్లా దాడులను ప్రోత్సహించేది ఎవరు? ఇరాన్ కాదంట. ఏం జరిగింది మనకు బాగా తెలుసు. 2023 అక్టోబర్ 7వ తారీఖున హమాస్ గాజా వారు ఇంచుమించు 30,000 బాలిస్టిక్ మిసైల్స్ ఇజ్రాయెల్ మీద వేశారండి. అది ఎంత చిన్న కంట్రీ. అవును. ఒక మాటలో చెప్పాలంటే 480 కిలోమీటర్ల పొడవు, 180 కిలోమీటర్ల వెడల్పు ఉన్నటువంటి ఒక చిన్న దేశం. అది అందులో పాపులేషన్ ఎంత అండి, మొత్తం తిప్పి కొడితే 95 లక్షల మంది ప్రజలు మాత్రమే నివసించేటువంటి దేశం అది. అంత చిన్న దేశాన్ని చుట్టూ ఉన్నటువంటి అరబ్ కంట్రీస్ లేకుండా చేద్దామని ఎన్నో ప్రయత్నాలు చేస్తుంది. కానీ దేవుడు వారికి ఇచ్చినటువంటి ఆలోచనను బట్టి వారు ఒక యాంటీ మిసైల్ టెక్నాలజీ ఐరన్ డూమ్ తయారు చేసుకొని వారు కాపాడుకుంటూ వస్తున్నటువంటి పరిస్థితి అండి. నిజంగా వాళ్ళు పెట్టేటువంటి ఖర్చు ఎంత, ఒక్క మిసైల్ ఆకాశంలో అది కింద పడకుండా చేయడానికి వారు $1,50,000 ఒక్కొక్క మిసైల్ వారు ఖర్చు పెడుతున్నారు. అంటే మన కరెన్సీలోకి మారిస్తే అది 1,30,00,000 అండి. ఓకే, మరి వాళ్ళు ఎంత వారి దేశాన్ని రక్షించుకోవటానికి, ఆ ప్రజలను కాపాడుకోవటానికి వారు చేసేటువంటి ప్రయత్నము, వారు చేసేటువంటి ఖర్చు చూస్తే ఆశ్చర్యం వేస్తూ ఉంటుంది. అంటే అడ్వాన్స్డ్గా పరిస్థితులు ఎదుర్కొంటున్నారు కాబట్టి దానికి తగ్గట్టుగానే సంసిద్ధమవుతూ ఒక ప్రణాళిక రచించుకుంటున్నారు. ఖచ్చితంగా అండి, ఖచ్చితంగా వారిని వారు కాపాడుకోవడానికి వారు ఏమైనా చేస్తారండి. అందుకే వారు మోసాద్ ఉన్న వారికి కదా, మోసాద్ ఆపరేషన్స్ మీరు ఒకసారి చూస్తే చాలా ఆశ్చర్యం వేస్తుంది. 1976లో ఆపరేషన్ అండర్ వరల్డ్ అని ఒకటి జరిగింది. 103 మంది యూదులను వాళ్ళు బానిసలుగా ఫ్లైట్ లో యుగండా తీసుకెళ్లిపోతే రాత్రికి రాత్రి 2 ఫ్లైట్లు వేసుకొని రాడార్స్ కి దొరకకుండా, వారి జ్ఞానం చూడండి, రాడార్స్ కి దొరకకుండా వెళ్ళి బానిసలుగా పట్టుకున్న వారిని తీసుకొని మరలా ఇజ్రాయెల్ దేశం తీసుకొచ్చేసారు.
ఓకే. ఓకే. వారికి అంత జ్ఞానం ఉంది. నోబెల్ బహుమతుల్లో 100లో 80 నుంచి 85 ఇజ్రాయెల్ ప్రజలు